బ్యాక్ టు న్యూస్. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలను సాధిస్తుందని మాజీ ఎంపీ చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు. సినీ నటులు చిరంజీవిని తాము ఆహ్వానిస్తున్నామని, తిరుపతి నుంచి ఆయనను గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని, లెఫ్ట్ పార్టీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్న చింతా మోహన్తో మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల త్వరలో బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఎలా ఉండబోతుందనే చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ చింతామోహన్ రాష్ట్రంలో 130 సీట్లు మాకే వస్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు చింతామోహన్ గారు ఒకసారి మాట్లాడదాం. ఆమె రాకముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో మార్పు కనిపించింది. నేను గత 6 నెలలుగా తిరుగుతున్నాను. ఆమె రేపు 21 తీసుకుంటా ఉంది. ముందు నుంచి మార్పు కనిపిస్తూ ఉంది. ఎస్సీలు మా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి ఎస్సీలు మా వైపు తిరిగి వచ్చేశారు. ఎస్టీలు తిరిగి వచ్చేశారు. మైనారిటీలు ముస్లిం తిరిగి వచ్చారు. క్రైస్తవులు తిరిగి వచ్చారు. జగన్ పార్టీలో ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు లేనే లేరు. నిరుద్యోగులు ఒక్కరు ఓటేరు ప్రాంతీయ పార్టీలకి. మరి ఉపాధ్యాయులు వేరు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు, బిజినెస్ కమ్యూనిటీ వేరు, అంగన్వాడీ కార్యకర్తలు వేరు, ఎస్ఎస్ఏ వాళ్ళు వేరు, ఎవరు మున్సిపల్ కార్మికులు అందరూ కాంగ్రెస్ పార్టీకి వేయాలని అనుకుంటున్నారు. ఇది వాస్తవం. ఆమె వచ్చిన తర్వాత జగన్ కొంచెం కలతగా ఉంటుంది, కంట్లో ఏదో నలుసుపడ్డట్టుగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వైభవం పూర్తిగా మొదలైపోయింది. మా వాళ్ళకు నేను ముందే చెప్పాను, మా వాళ్ళు అర్థం కాలేదు. మరి కాంగ్రెస్ అని అందరూ కోరుకుంటున్నారు. 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి పాపం మూటగట్టుకుంది. ఖచ్చితంగా 2014, 2019లో ఎక్కడా ఒక్క సీటు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంలో 2024లో ప్రజలు మిమ్మల్ని నమ్మే అవకాశం ఉందా? ప్రజల్లోకి మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? విభజన గురించి అడగటం లేదు. వాళ్ళు అడుగుతుండేది ఏంటంటే ధరలు పెరిగిపోయినాయి అంటున్నారు. మందుల ధరలు పెరిగిపోయినాయి, బియ్యం ధర పెరిగిపోయింది, నూనె ధరలు పెరిగిపోయినాయి, మరి విద్యా సంస్థల్లో ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఇవి చెప్తున్నారు వాళ్ళు. ఆర్టీసీ బస్సులో ఛార్జీలు పెరిగిపోయినాయని. 2024లో 130 అసెంబ్లీ స్థానాలు, 20 లోక్సభ స్థానాలు గెలవడం ఖాయం. ఈ పార్టీ ఆ పార్టీ కంటే మన పాత పార్టీయే మేలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో వచ్చింది అని అంటే తెలంగాణ పరిస్థితులు వేరు. కాకపోతే తెలంగాణ అనే విషయంలో టీవీల్లో అక్కడ చూపించిన టీవీ ఏడ కూడా చూస్తున్నారు. మహిళలు బస్సు ఫ్రీగా ఎక్కడం చూడడం, దీనివల్ల కొంత మార్పు వచ్చింది. సార్, అయితే మీరు ఇప్పటికే చెప్తున్నారు 130 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తామని. అభ్యర్థులు ఉన్నారా? లెఫ్ట్ పార్టీలతో ముందుకెళ్తామంటున్నారు. మరోవైపు చిరంజీవి గారిని కూడా పిలుస్తున్నారు, ముఖ్యమంత్రిని చేస్తామంటున్నారు. ఏంటి మీ పందా ఏంటి అసలు? పందా ఏం లేదయ్యా. 1978లో ఇందిరాగాంధీ పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు కూడా క్యాండిడేట్లు లేరు. ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు స్టూడెంట్గా ఉంటే పట్టుకొచ్చి మేము క్యాండిడేట్లుగా పెట్టాం. క్యాండిడేట్లుగా మాకు ఇబ్బందే లేదు. క్యాండిడేట్లు ఫుల్గా ఉన్నారు. మరి ఒక్కొక్క సీటుకి 42 మంది అడిగి ఉన్నారు. గూడూరులో అసెంబ్లీ సీటుకి చిరంజీవి గారిని కూడా పిలుస్తున్నారు కదా. ఖచ్చితంగానే మా పార్టీ ఆయనకు సభ్యత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నుంచి వచ్చే ముందు రాత్రే చూశాను. ఆయన కార్డు కూడా ఉంది, కార్డు హోల్డరు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్డు హోల్డరు. ఆయనకి ఏదో కొంచెం విసుగు పుట్టింది, వెళ్ళాడు. ఆయన నేను ఆహ్వానిస్తున్నాను, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, తల వంచి ఆహ్వానిస్తున్నాం. ఆయన ఎమ్మెల్యే, నేను ఎంపీగా తిరుపతి నుంచి ఉన్నాం. ఏమి ఎందుకు ఉండకూడదు? ఆయన ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? ఎంజి రామచంద్రన్ అయ్యాడు, ఎన్టీ రామారావు అయ్యాడు, ఎందుకు ఈయన కాకూడదు ముఖ్యమంత్రి? సినీ నటుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు కూడా తనకి సభ్యత్వం కూడా ఉంది అని చెప్పి చిరంజీవి గురించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి నుంచి ఆయన్ని పోటీ చేపించి ముఖ్యమంత్రిగా కూడా గెలిపిస్తా ధీమా అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.